అందరికీ నమస్కారం అండి. రాగి పిండితో తోప తయారీ నేను చేసే విధంగా ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది స్వీట్తో రెడీ చేసుకోవాలి. పాత బెల్లంతో అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. లేడీస్కి బ్యాక్ పెయిన్స్ ఎక్కువగా వస్తాయి కదా అండి. ఈ రాగి తోప తినడం వల్ల కూడా తగ్గుతుంది. నేను ఎలా చేస్తున్నానో అదే విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ వేసుకోవాలి, గ్యాస్ ఆన్ చేసుకోవాలి. దానిలో పాత బెల్లం సరిపడినంత వేసుకోవాలండి. పాత బెల్లం బాగా మరిగిపోవాలి. చూడండి ఏ విధంగా బాగా మరిగిందో. ఈ విధంగా బాగా మరిగించేసుకోవాలి. ఇప్పుడు ముందుగా రాగి పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా చిక్కగా కలుపుకోవాలండి. వాటర్ వేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా బాగా కలిపేసుకొని ఈ మరిగిన బెల్లం నీళ్ళలో వేసుకొని కలిపేసుకోవాలండి. ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేయాలి. ఉండలు కడితే టేస్ట్ బాగోదండి, పిండి పిండిలా ఉంటుంది. కాబట్టి ఇలా బాగా కలిపేసుకోవాలి. చూడండి బాగా కలిపిన తర్వాత ఇలా అవుతుంది. ఉండలు లేకుండా ఇలా కలిపేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలండి. బాగా కలిసిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మీకు నచ్చితే నువ్వుల నూనె వేసుకోవచ్చండి. లేదు అనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేను నెయ్యి వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అండి. ఈ నెయ్యి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఆల్రెడీ తోప వేడిగా ఉంది కాబట్టి నెయ్యి కూడా కరిగిపోతుంది. నెయ్యి కరిగేంత వరకు అటు ఇటుగా కలిపేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వీక్లీ 1 టైం అయినా తీసుకోవాలి. హెల్త్కి కూడా చాలా మంచిది. బ్యాక్ పెయిన్స్ కూడా తగ్గుతాయండి. ఇది లేడీస్కి అయితే బాగా ఉపయోగపడుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇది కొంచెం చల్లారిన తర్వాత ప్లేట్లో వేసుకొని తినేయడమేనండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. రాగి పిండి తోప రెడీ.